ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మహిమగిరిన మా రాజా, నీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనం తెలియజేస్తున్నాం. ఈ ఆదివార దినంలో ఉదయకాలంలో తండ్రి మీ సన్నిధిలో చేరి మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు వేలాది వందనం తెలియజేస్తున్నాం. జీవము కలిగిన దేవ, మహిమ కలిగిన మా రాజా, పునరుత్థానుడు సజీవుడైనటువంటి మా తండ్రి, మరొక పునరుత్థాన దినంలో ఆదివార దినంలో మీ సన్నిధిలో చేరినాం. ప్రభా, ఇదిగో తండ్రి, ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు మాతో ఉండి నడిపించండి. మీ సన్నిధిలో చేరవచ్చినటువంటి విశ్వాసులను, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి, ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం. వారి చుట్టూ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఉంచండి. మీ సన్నిధి దీవెను మాకందరికీ అనుగ్రహించమని, మాతో మాట్లాడమని ప్రభువా, మీరే ఘనత మహిమా ప్రభావములు పొంది పరలోక రాజ్యం నుంచి మీ దీవెనలు మాకందరికి అనుగ్రహించమని, విత్తబోతున్న వాక్యాన్ని ఆస్వాదించి వాక్యం మీది, స్వరం మీది, మీ సెలవు చాట మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసయ్యా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధుడును జీవం కలిగిన మా పరమ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించుకుందాం. ఆంధ్రక్రైస్తవ కీర్తన పాటల పుస్తకం నుంచి 6వ కీర్తన, భీకరుండవ మా యెహోవా పీఠం ఎదుట గూడరని కీర్తన పాడుకుందాం. భీకరుండవ మా యెహోవా పీఠం ఎదుటం గూడరే, ఏకమైసా స్టాంగపడిసా వేశ్వరుని గొని యాడరే. భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం గూడరే, మాటితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెను. ఏటి శక్తు డా ప్రభు మెచ్చుగా మది నెంతుము. భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం గూడరే, పోటగీటం జయదానై నాటి దేవుని శక్తిని బాటుగాలో కాస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం గూడరే, మికిలికా స్తంబులాతో మీతికి నిబా బందను. దిక్కులేని గొర్రెలాట్లు దిరుగజేర్పన్ మందను. భీకరుండౌ మా యెహోవా పీఠమెదుటం గూడరే. ప్రార్థించుకుందాము. పరిశుద్ధ కృతజ్ఞతాస్తుతి ఆరాధన క్రమము, సిద్ధపాటు ఆరాధన క్రమాన్ని అనుసరించుకుందాం. ప్రార్థించుకుందాము. సర్వశక్తి గల దేవ, హృదయంలో నీకు బట్టబయలే కోరికలన్నీ తెలిసే ఉన్నవి. ఏ రహస్యం నీకు దాగిండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధమైన నిత్యముగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులు పవిత్రపరచమని మా ప్రభుని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఓ ప్రభున దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవా, నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభుని యేసు క్రీస్తు, ఓ ప్రభున దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని వాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు ఓ యేసు క్రీస్తు. నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమ యందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్.
మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము, ప్రవక్తల సంగ్రహము, మన ప్రభుని యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభు అద్వితీయుడకు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడన్న ప్రభును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింప రెండో ఆజ్ఞ అనేటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమైనవి. ప్రేమ గలామా ప్రియ రక్షకుండా, ప్రభువా మమ్ము కనికారించి, మేమి ఆగ్రల్ గైకోనుటాకు మాయాత్మలను ప్రేరేపించు. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకు మనం కూడి వచ్చినాం కాబట్టి మోకాల్లోని మౌనంగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసముతోనూ ఆయన సమీపించినట్లు దేవుని కృపను వెదుకుదుము. మీ పాపం నిమిత్తము వాస్తవముగాను పడదలతోనూ పశ్చాత్తాపడి మీ పొరువాడల ప్రేమయు స్నేహ కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞ అనుసరించి ఆయన పరిశుద్ధమైన మార్గం నడుచుకొనుచు క్రొత్త నడవడిగా నడుచుచున్న మీరు మన ప్రభుని యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మళ్ళా సమాధానపరచబడవని సర్వశక్తిని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకుందుము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపము చేస్తామని ఒప్పుకొనుచున్నాను. వెలుగులో గాక చీకటిలో నడిచితిమి, క్రీస్తు నామమును పలికి దుష్టత్వం తొలక్కుంటిమి. మమ్మను కనికరించమని బ్రతిమాలుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపను క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపజేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గలవారమై నిన్ను సేవించుటకు శక్తి అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా తన ఎద్దుకు నిజముగా మళ్ళీ వారందరికీ దేవుడు అని కృపా వాక్యం వినుడి. ప్రయాసపడి భారం మోచుతున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలో వచ్చిన వాక్యం నమ్మదనిది, పునాంగీకారమునకు యోగ్యమైనది. ఎవడైనను పాపం చేసినలా నీతిమంతుడు యేసు క్రీస్తున ఉత్తరవాది తన యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మన పరలోక తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సోదరుని క్షమించి మనస్ఫూర్తిన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ పాపమును క్షమించునని తన గొప్ప కనికల మాట ఇచ్చినాడు. ఆయన మన ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తము మీ పాపను క్షమించి వారిని విడుదల చేసి మీ నడతను దిద్దుకుంటూ సమయం దయచేసి పరిశుద్ధాత్మక కృప ఆదరణను మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మీకు తోడైండునుగాక, మీ ఆత్మలకు తోడైండునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఈ దినం కొరకు ఏర్పాటు చేయటువంటి బైబిల్ పాఠములు చదవగా విందాం. మొదటి పాఠము మరి పాత నిబంధన గ్రంథం నుంచి చదవగా విందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని వాక్యములు చదవగా విందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 17 వరకు గల దేవుని వాక్యములు విందాం. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగినడలా వారితో నేను ఏమి చెప్పవాలని దేవుని అడిగిను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నైనా ఇజ్రాయేల్ దేవుడైనటువంటి యెహోవా దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. కీర్తన గ్రంథం నుంచి 93వ సంకీర్తన చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి
బలముతో నడుమును కట్టుకుని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీవు నీ సింహాసనం స్థిరమాయను. సదాకాలం ఉన్నవాడు నీవే. వరదలు ఎలిగెత్తను, యెహోవా వరదలు ఎలిగెత్తను. వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగంలో ఘోష కంటెను. ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిలిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌను. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. పత్రికా పాఠము అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని వాక్యములు చదవగా విందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ప్రారంభం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనేందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమును శరీరమునకు ఆయన శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత గల నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లోండి లేచుటలో ఆది సంభూతుడాయను. దేవుడి వాక్యం ఆశించునుగాక. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి కొన్ని వాక్యములు చదవగా విందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం ప్రారంభం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పును. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపలికి వచ్చినప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలుటి చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమైండుము అనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధనులని అతనితో చెప్పెను. ఈ మటుకు సువార్త పాఠ్య భాగం సరి. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, పునరుత్థాన యేసుక్రీస్తు ప్రభువా, ఈ దినపు వాక్య భాగంలో మీరు ఉండండి. వాక్యం అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. మాతో ఉండి నడిపించండి ప్రభువా. మా హృదయాలు తెరవండి. మీ వాక్యము తండ్రి మరి ప్రభా రెండంచుల ఖడ్గము కంటే వాడినటువంటి వాక్యము వింటున్న మాకును ప్రకటిస్తున్న నాకును మా అందరికీ తండ్రి జ్ఞాన హృదయం అనుగ్రహించి వాక్యం అర్థం చేసుకున్నటువంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వమని, నీవే మాకు తోడుగా నడిపించమని యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ నామంలో మీకందరికీ నీ శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు కలుగునుగాక. మరొక ఆదివారంలో మరి పునరుత్థానం తర్వాత మొదటి ఆదివారంలో మనం ప్రవేశించున్నాం. దేవునికి మహిమ, సంఘములకు, విశ్వాసులకు, సోదరి సోదరులందరికీ క్రీస్తు ప్రభు నామంలో శుభములు, దీవెనలు కలుగునుగాక. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి ఇవ్వబడినటువంటి అంశం ఏమంటే అఫర్మేషన్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ లార్డ్ అండ్ గాడ్. అఫర్మేషన్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ లార్డ్ అండ్ గాడ్. క్రీస్తును ప్రభువుగా మరియు దేవునిగా
తీర్మానించడం, క్రీస్తును ప్రభువుగా మరియు దేవునిగా తీర్మానించడం. దేవుని సంగమా, ఈ దినము మరి దిదుమానమైనటువంటి తోమా యొక్క అవిశ్వాసమును ప్రభుల వారు మరి అతన్ని పోగొట్టి, అవిశ్వాసమును పోగొట్టి విశ్వాసి అతన్ని మరి హెచ్చరించినటువంటి వాక్యాన్ని ఈ దినం మనం నేర్చుకుంటున్నాం. మొదటి పాఠంలో మరి దేవాది దేవుడు అంటే యెహోవా దేవుడు 430 సంవత్సరములు ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారి యొక్క మూలుగులు, వారి యొక్క ఆక్రందనలు, వారి యొక్క మరి ఆర్తనాదాలు వినేటువంటి దేవుడు ఆయన దిగి వచ్చి మరి మోషే అనేటువంటి భక్తుని లేదా ప్రవక్తను అతన్ని అభిషేకించి ఇశ్రాయేలుకు నాయకునిగా స్థిరపాటు చేసి అతని తన సేవ కొరకు పిలుస్తున్నటువంటి సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవ పాఠంగా అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో మరి క్రీస్తు ప్రభుల వారు దేవుని అదృశ్య స్వరూపి అనేటువంటి ఆయన ఆకారముగా ఇక్కడ కనిపిస్తున్నది. మూడవదిగా యోహాను సువార్త 20:24-29 వచనాలలో మరి దిదుమానబడిన తోమా యొక్క అవిశ్వాసమును ప్రభుల వారు గద్దించి అతని విశ్వాసంలో స్థిరపరిచినాడు. పునరుత్థాన క్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటిగా మగ్దలేని మరియమ్మకు దర్శనమిచ్చినారు. రెండవదిగా ఆదివారము మరి ఇద్దరు శిష్యులు ఎమాయి మార్గంలో వెళ్తున్నప్పుడు వారికి దర్శనమిచ్చి వారితో కూడా నడిచినాడు. మూడవదిగా అదే రోజు సాయంకాలం వేళలో శిష్యులు మరి ఒక చోట కూడి ఉన్నప్పుడు వారికి ప్రభు ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి వారి యొక్క సందేహాన్ని నివృత్తి చేసి తన యొక్క చేతులను తన ప్రక్కన వారికి చూపినప్పుడు వారు విశ్వసించినారు. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో దిదుమా అనబడేటువంటి తోమా లేడు. దిదుమా అనగా కవలవాడు అని అర్థం. ఈ తోమా మరి మొదటి శతాబ్దంలో మరి క్రీస్తు పునరుత్థానాన్ని గురించి విన్న తర్వాత ఇతడు ప్రభువును చూసినటువంటి శిష్యులకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. మీరు చెప్తున్నటువంటి యేసు స్వామి లేచినాడని చెప్తున్నారు కదా, ఆయన చేతులలో నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా వేలు పెట్టి చూస్తేనే గాని నేను నమ్మనని చెప్పి అతడు మరి చెప్తూ తన అవిశ్వాస అనేటువంటి పేరును అతడు సంపాదించుకున్నాడు. 8 దినములైన తర్వాత క్రీస్తు ప్రభుల వారు ఒకనాడు శిష్యులందరూ కూడా మరి ఒక గదిలో ఉన్నప్పుడు, ఒక ఇంటిలో ఉన్నప్పుడు ప్రభు వారు ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగును గాక అని ఆయన సెలవిచ్చినారు. అయితే దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ విధంగా చెప్పినటువంటి క్రీస్తు ప్రభుల వారు తోమాతో ఆయన చెప్తున్నటువంటి మాటను గమనిస్తే మరి తోమా మరి ప్రభు అంటున్నటువంటి వాక్యం ఏమనగా, తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ వ్రేలు మరి ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండమని ప్రభుల వారు ఆ యొక్క దిదుమానబడిన తోమాతో సెలవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, తలుపులు మోయబడినాయి. యేసు స్వామి వారి మధ్యకు వచ్చినాడు. వారికి సమాధానం కలుగుగాక అని చెప్పి తోమాతో నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కన ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసిగా ఉండమని ప్రభుల వారు అతనిని సున్నితముగా హెచ్చరించినట్లు ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము. దేవుని బిడ్డలారా, మరి నిజంగా క్రీస్తు ప్రభుల వారు లేచి ఉన్నారు, ప్రభుల వారు పునరుత్థాడైనాడు, ఆయన శిష్యులు కనిపించినటువంటి విషయాన్ని మరి దిదుమానబడిన తోమా ఒప్పుకోలేకపోయినాడు. మరి ఎందుకు ఒప్పుకోలేదు అని చెప్పి మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ యొక్క కొండ మీద చివరి దినాల్లో చెప్పిన ప్రసంగంలో మరి అంత్య దినములలో మరి క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు అని అనేక మంది చెప్తారు కదా. మరి మీరు మోసపోకూడనటువంటి ఆ మాట మరి తోమా యొక్క హృదయంలో పదిలం చేసుకుని ఉండవచ్చు. ఎందుకంటే మరి ప్రభుల వారు చెప్పినటువంటి మాట క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అని అనేకులు మిమ్మల్ని మోసపరుస్తారు, అంత్య దినములలో అపాయమైన కాలం వస్తుంది, ఇదిగో మిమ్మల్ని మోసపరుస్తారు, మీరు వారి మోసానికి మరి నోరు కాకుడి అని చెప్పిన వాక్యాలు తోమా హృదయంలో పదిలం చేసుకుని ఉండవచ్చు. అందుకే తోమా నమ్మలేకపోతున్నాడు. అది ఒక రకమైన కారణమై ఉండవచ్చు. మరి తోమా ప్రభుల వారిని అవిధమైన అవిశ్వాసం కనపరిచినప్పుడు ప్రభు అతని అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని కలిగిస్తూ ఇదిగో తోమాతో చూసి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము అనగా
నా గాయాలు, ఆనాడు మేకులతో కొట్టబడినటువంటి నా గాయాలు చూడుము, అలాగే నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి, అనగా మరి ప్రభుల వారి ప్రక్కలో బల్లెపోడు పొడవబడినటువంటి ఆ గాయాన్ని కూడా నీవు చూడుము, చూసి నన్ను నిర్ధారణ చేయము, నేను క్రీస్తా కాదా అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేయమని చెప్పి మరి ప్రభుల వారు అవిశ్వాసివి కాక విశ్వాసి ఉండమని హెచ్చరించినాడు. కాబట్టి తోమ ప్రభుల వారితో ఏమంటున్నాడంటే, నా ప్రభువా నా దేవా అంటున్నాడు. అనగా ఓ ప్రభువా ఓ దేవా అని చెప్పి ప్రభును ఒప్పుకుంటున్నాడు. ఆయనే ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు ఆయనే అని చెప్పి ఆయన ఒప్పుకుంటూ మరి తన యొక్క విశ్వాసాన్ని కనపరిచినాడు. ప్రభు అంటున్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి గనక చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి మనమైతే ఈ యొక్క అంత్యదినంలో ఉంటున్నటువంటి మనము ప్రభును మనం చూడలేదు, మరి ప్రభును కనుగొనలేదు, కానీ ఆయన సాహసంలో మనం ఆ దినాల్లో ఉండలేదు. కానీ ఇప్పుడైతే ప్రభుని నమ్మినాం, ఆయన విశ్వాసంలో ఉన్నాము, మనము ధన్యులమని ప్రతి ఒక్కరము కూడా మరి సంతోషించవలసిన వారమైనాం. ఎవరైతే ఎందరైతే యేసును ప్రభు అని దేవుడిని అంగీకరిస్తున్నారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు ఉన్నారని యోహాను తన పత్రికలో రాస్తున్నాడు. యేసు దేవుని కుమారుడు కాడని చెప్పువాడు తప్ప ఎవడు సాతాను సంబంధి అని కూడా ఆయన వివరిస్తున్నాడు. కాబట్టి యేసు దైవము, దైవ కుమారుడు, ఆయన ప్రభువు, ఆయన సజీవుడు, ఆయన జీవాధిపతి అని ఆనాడు శిష్యులు లోకమంతటి కూడా చాటినట్లుగా మనం చూస్తున్నాం. అయితే తోమా ఆ విధంగా తన అవిశ్వాసాన్ని మరి కనపరిచిన తోమా విశ్వాసిగా జీవించి ప్రభు కొరకు ఆయన మరి భారతదేశానికి వచ్చినాడు. క్రీస్తు శకం 60వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చి మరి కేరళ ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతం, మద్రాసు ప్రాంతంలో సువార్తను బోధించి అనేక అద్భుత కార్యములు చేసి చివరికి మరి తోమా గుట్ట ఆ ప్రాంతంలో ఆయన బ్రాహ్మణుల చేత, తమిళ బ్రాహ్మణుల చేత త్రిశూలంతో పొడవబడి ఆయన చనిపోయి హతసాక్షిగా మారి తన ప్రాణాన్ని ప్రభు కొరకు సమర్పించిన మొదటి అతిసాక్షిగా అతను మారింటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, తోమా జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో సంఘములు, ఎన్నో విశ్వాసాలను సమకూర్చి భారతదేశానికి క్రీస్తుని పరిచయం చేసేటటువంటి ఒక గొప్ప విశ్వాసిగా, ఒక గొప్ప హతసాక్షిగా ఆయన జీవించినాడు. మరి మొదటి పాట మనం చదువుకున్నాం. ఇక్కడ మరి హోరేబు పర్వతము పైన మండుచున్న పొద, నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి 22 వచనాలలో మండుచున్న పొద. మరి ఆ యొక్క గొర్రెలు కాస్తున్నటువంటి మోషే గారు ఆ మండుచున్న పొద ఒక దృశ్యాన్ని చూసినాడు, ఒక వింతైన దృశ్యాన్ని కొండ మీద చూసినాడు. హోరేబు కొండ మీద మరి ఒక పొద కాలుతుంది కానీ, మండుతుంది కానీ అది కాలిపోలేదు. ఆ దృశ్యాన్ని చూసేటువంటి మరి మోషే గారు అది వింత ఏంటో చూద్దామని అక్కడికి వెళ్ళి ఉంటున్నాడు. వెళితే అక్కడ మరి దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. పొద మండుతుంది కానీ కాలిపోలేదు. ఆ వింతగా ఆశ్చర్యపడుతుండగా దేవుడు నీ పాదములు కూడా చొప్పులు తీసివేయి, ఇది పరిశుద్ధ స్థలం అని అతను హెచ్చరించి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని హృదయము మండుచున్నటువంటి పొదకు సాదృశ్యంగా ఉన్నది. అనగా బానిసత్వంలో బ్రతుకుతున్నటువంటి తన ప్రజల ఇశ్రాయేలు విడుదల చేయాలని వారి ఆర్తనాదాలు విని దేవుడు దిగి వచ్చి ఉంటున్నారు. ఇశ్రాయేలు సేవించినటువంటి దేవుడు ఎలాంటి వారంటే ఆయన వెలుగును అగ్నియు జ్వాలయ్య ఉన్నాడు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో మరి ఇశ్రాయేలు సేవించిన దేవుడు వెలుగు, అగ్ని, జ్వాలయ్య ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అగ్ని జ్వాలలాగా కనిపిస్తున్నాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అగ్ని, మరి ఆయన జ్వాలయ్య, ఆయన వెలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. త్రిత్వమైన దేవుడు మోషేకు ప్రత్యక్షమై మరి ఆయన కాలిపోతున్న పొదలడుమ మోషేతో మాట్లాడినాడు. దేవుని బిడ్డలారా, మానవ జీవితాలలో దేవుడు ప్రవేశిస్తున్నాడు. మరి మానవుణ్ణి ఎలాంటి వాడైనా సరే ఆ మానవుని ఆయన ప్రేమిస్తున్నాడు, తన పరిచయం కొరకు ఆయన వాడుకుంటున్నాడు. మరి హంతకునికి దేవుడు మోషేకు దేవుడు అయినాడు, హంతకుడైన మోషేకు దేవుడు అయినాడు. మరి మోసగాడైనటువంటి యాకోబుకు దేవుడు అయినాడు. నవ్వేవానికి మరి అనగా ఇస్సాకు దేవుడు అయినాడు. సాకులు చెప్పేవాడు మోషేకు దేవుడు అయినాడు. అలాగే అబద్ధాలు చెప్పినటువంటి వానికి అనగా పేతురుకు దేవుడు అయినాడు. తప్పించుకుపోయినటువంటి సువార్త సేవ కొరకు తప్పించుకున్నటువంటి యోనాకు దేవుడు అయినాడు. మరి పరాయి స్త్రీ కొరకు భర్తను చంపిన హంతకుడైనటువంటి దావీదుకు దేవుడు అయినాడు.
అంత మాత్రమే కాదు కానీ ఆయన విశ్వాసులకు కూడా దేవుడు అయినాడు. అనగా తన నమ్మినటువంటి వారు, తన వాక్యాలు తనను హృదయపూర్వకంగా నమ్మినటువంటి ఆ యొక్క నోవాహుతో అయితేనేమి, అబ్రాహాముకి అయితేనేమి ఆయన దేవుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మోషేతో దేవుడు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు పడుతున్నటువంటి బాధలు చూచితిని, ఐగుప్తులో వారు పడుతున్నటువంటి వేదనలు, వారి ఆర్తనాదాలు వినిన్నాను, కాబట్టి నా ప్రజలు విడిపించడానికి నేను పంపిస్తున్నాను, నువ్వు రమ్మని చెప్పి దేవుడు అతను పిలిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మోషే 3 సాకులు చెప్తున్నాడు. 3వ అధ్యాయం 11వ వచనంలో, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవటకును నేను ఎంతటి వాడను అని చెప్తున్నాడు. రెండవదిగా దేవునితో మోషే అంటున్నాడు, దేవా, ఇశ్రాయేలుతో మీ పితల దేవుడు నన్ను పంపినని వారితో చెప్పగా ఆయన పేరేమని వారు అడిగినట్లా నేను వారికి ఏమని చెప్పవలను, నీ పేరు అడిగినప్పుడు ఏమి చెప్పవలని అడుగుతున్నాడు. మూడవదిగా నేను మాట నేర్పని కాదు, నేను నోటి మాంద్యం కలిగిన వాడు, నాలుక మాంద్యం కలిగిన వాడు అని చెప్పి 3 సాకులు చెప్పి తప్పించుకోవడానికి చూసినాడు. కానీ దేవుడు ఓపికతో మోషేను ఒప్పింపజేసి రక్షణ కార్యములో దేవుడు వాడుకున్నాడు. ఇజ్రాయేళ్లకు మరి కొన్ని లక్షల మంది ఇజ్రాయేల్ విమోచనకు దేవుడు మరి మార్గాన్ని సిద్ధం చేసి మోషే ద్వారా దేవుడు విడుదలను విమోచనను కలిగించి ఉంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లల, ఇక్కడ తోమాతో కూడా అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండమంటున్నాడు. మరి దేవుడు మోషేను కూడా తన పరిచయలో తన ప్రజల విడుదల విమోచన కొరకు మరి వారికి రక్షణ కొరకు దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఇరువురు యొక్క జీవితాల్లో దేవుడు ప్రభువుగా, దేవుడుగా నేను ఉన్నవాడను అనువాడను, నేనే చెప్పి దేవుడు మోషేకు సెలవిచ్చినాడు. అలాగే నేను ప్రభును, నేను దేవుడని చెప్పి తోమా ద్వారా దేవుడు పలికిచ్చున్నాడు. దేవుని బిడ్డలారా, 3వ పాఠముగా అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘాలు రాసినటువంటి ఈ పత్రికను మనం చదువుతున్నప్పుడు, ఇక్కడ కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకున్న వాక్య భాగంలో ఈ కొలస్సీలకు రాసిన పత్రికను పౌలు గారు ఈ సంఘానికి రాస్తూ ఆయన ఆ దినంలో ఉన్నటువంటి ఆ విమతాలు అనేకములు ఆ దినాల్లో ఉన్నాయి. ఏమంటే గ్నాస్టిసిజం అనేటువంటి ఒక విమతం ఆ దినాల్లో ఉండేది. గ్నాస్టిసిజం అనగా ఈ దేవుడు లేడు, దేవుని సృష్టి లేదు, దేవుడు సృష్టికర్త కాదు, మరి ఏదో ఒక బ్రహ్మాండమైనటువంటి పదార్థం ద్వారా ఈ యొక్క సృష్టించబడిందని ఈ గ్నాస్టిసిజం అనేటువంటి వీరు మరి పలుకుతున్నటువంటి దినాల్లో పౌలు గారు వారికి వ్యతిరేకముగా వారి యొక్క వాదనలను కొట్టివేస్తూ ఆయన కొలస్సీలకు ఈ పత్రిక రాస్తున్నాడు. పౌలు గారు ఈ పత్రికను రోమా గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు పత్రిక రాసిట్టున్నాడు. మరి కొంతమంది ఏమంటున్నారంటే పౌలు గారు ఎఫెస్లో లేదా కైసరలో ఉన్నప్పుడు రాసినారు అంటున్నారు. అయితే మరి సత్యంగా నిరూపించబడినది ఏమంటే పౌలు గారు రోమా చెరలో ఉన్నప్పుడు మరి ఎఫెసీలకు, కొలస్సీలకు, ఫిలిప్పీలకు మరియు ఫిలెమోనుకు ఈ పత్రిక రాసినట్లుగా చూస్తున్నాం. క్రీస్తు శకం 60వ శతాబ్దంలో ఈ పత్రిక రాయబడినదని చెప్పి పండితులు సెలవిస్తున్నారు. ఆ దినాలలో కొలస్సీ సంఘంలో మరి క్రీస్తు శాస్త్రానికి గురించినటువంటి తర్జన భర్జన జరుగుతున్నటువంటి దినాల్లో మరి సంఘంలో అనేకమైనటువంటి విమర్శలు, వాదోపవాదాలు క్రీస్తు పునరుత్థానాన్ని గురించి, క్రీస్తు దైవత్వాన్ని గురించి, క్రీస్తు యొక్క మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని గురించినటువంటి విమర్శలు ఆ దినంలో చేయబడుతున్నాయి. బహు భయంకరమైనటువంటి బాధలు కొలస్సీ సంఘంలో వినపడుతున్నాయి. ఫిలిప్పి ద్వారా 2 ఉత్తరాలు, ఫిలెమోను ద్వారా 2 ఉత్తరాలు, ఎఫెస్తో పాటు కొలస్సీ సంఘానికి ఒనేసిము ద్వారా మరి పౌలు గారు పంపినట్లు మరి కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మరి ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-12 వచనాల్లో రాయబడింది. టైటస్ అనే అతడు పౌలుకు సహా మరి జతపరివాడుగా ఉన్నాడు. ఇతడు కొలస్సీ విశ్వాసులకు సహాయకరముగా ఉండునట్లు అపోస్తలుల బోధలను తనకు ఉత్తర రూపంగా పొందపరిచినట్లు కూడా మనం చూస్తున్నాం. యేసు యొక్క దైవత్వాన్ని తప్పుడు బోధల ద్వారా దాడి చేస్తూ సంఘమును భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఆనాటి గ్నాసిసిజం అనేటువంటి యొక్క విమతానికి జవాబుగా యేసు నిజదేవుడు అని మరి ప్రభుల వారు ఆయన దైవత్వం కలిగిన వాడని చెప్పి ఈ సమస్యల కొరకు ఆయన ఈ పత్రికను రాయడం జరిగింది. క్రీస్తు సృష్టికర్త మరియు విమోచకుడు, ఆయన మార్పు లేని వాడు అని, క్రీస్తు యొక్క స్వభావాన్ని
పౌలు గారు కొలస్సీ పత్రిక ద్వారా వివరిస్తున్నాడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో యేసు యొక్క జ్ఞానాన్ని ఉత్తరం ద్వారా ఆయన తీసుకొని వస్తున్నాడు. పౌలుకు ఎంతో క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. కారణం దేవుని గొప్పతనము మరియు మహిమను సంఘం తెలుసుకోవాలి. తప్పుడు బోధలను వారి యొక్క లక్ష్యాల నుంచి సంఘము నిజ దేవుడైనటువంటి యేసుక్రీస్తు వైపు మరల్చబడాలనేటువంటి ఒక ఎంతో గొప్ప క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన ఈ కొలస్సీలకి పత్రిక రాస్తున్నారు. పౌలు గారు యేసును ఎలా పరిచయం చేస్తున్నాడంటే విశ్వం యొక్క కేంద్ర బిందువు క్రీస్తు యేసే, చురుకైన సృష్టికర్త మాత్రమే కాదు, మరి మానవ శరీరం ధరించుకోవడం ద్వారా సృష్టిని స్వీకరించువాడైతున్నాడు అని చెప్పి ఇక్కడ మరి చెప్తున్నాడు. కనిపించు దేవుని యొక్క కనిపించే స్వభావము క్రీస్తునందు మనం చూడగలమని కొలస్సీలకు చెప్తున్నాడు. సంపూర్ణ దైవత్వము గల వాడుగా ప్రభుల వారు ఉన్నారని చెప్పి ఆయన కొలస్సీ 2:9 ఈ వాక్యాన్ని రాస్తున్నాడు. ఎందుకనగా ఆయన దైవిక స్వభావము, యేసు సర్వశక్తిమంతుడు, తండ్రి చేత సర్వాధికారము సర్వ సృష్టిపై ఇవ్వబడింది. దేవుని సంఘం అనే శరీరానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మరి శిలువలో మృతి చెందడం ద్వారా సమస్తమును తండ్రితో సమాధాన పరిచి ఉన్నాడని పౌలు గారు బలు చక్కగా క్రీస్తు యొక్క శాస్త్రాన్ని ఆయన బోధించినాడు. ఈ విధముగా క్రీస్తు యొక్క సరియైన దృష్టితో కొలస్సీ విమతమునకు యాంటీడోస్ ఇవ్వబడడం ద్వారా ప్రస్తుతం అప్పట్లో క్రైస్తవ మరి జీవితానికి పునాది కట్టడానికి ఈయన చెప్పినటువంటి ఈ సిద్ధాంతాలు మరి ఎంతగానో మరి సరిపోల్చబడి ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, మరి ఆ దినాలలో 6 రకాలైనటువంటి విమతాలు ఉంటున్నాయి. మరి సెర్మోనియలిజం అనేటువంటిది, అలాగే అసెటిజం అనేటువంటిది, ఏంజల్ వర్షిప్ అనేది, డిప్రిసియేషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటిది, మరియు సీక్రెట్ నాలెడ్జ్ అనేటువంటిది, తర్వాత రిలయన్స్ ఆఫ్ హ్యూమన్ విజ్డమ్ మరియు ట్రెడిషన్ అనేటువంటి ఈ యొక్క విమతాలు ఎన్నో ఉన్నప్పటికీ మరి పౌలు గారు వాటన్నిటికీ కౌంటర్గా వాటన్నిటికీ ఎదుర్కొంటూ ఆయన కొలస్సీలో క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఆయన వివరించినట్లు మనం చూస్తున్నాం. కొలస్సీలో ఉన్నటువంటి విమతము యూదా జాతి యొక్క కలయిక యొక్క రూపము మరియు గ్నాసిసిజం యొక్క ప్రారంభ దశగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ పత్రిక రాయడం ద్వారా పౌలు గారు ఈ పత్రిక రాయడం ద్వారా మరి ఆయన కొలస్సీలోని విమతములను మరి త్రుంచివేయడము, తన గురించినటువంటి తన గురితో క్రీస్తుని హెచ్చించడము ఆయన చేస్తున్నాడు. మొట్టమొదటిగా మరి ఆయన దేవుని స్వరూపమని, ఆయన సృష్టికర్త అని, ఆయన అన్నిటికీ ఆధారభూతుడని, ఆయన సంఘం అనే శరీరానికి శిరస్సు అని, ఆయన మృతుల్లోని లేచిన ప్రథమ ఫలమని, ఆయన దైవత్వం యొక్క సంపూర్ణ శరీరమే, ఆయన దైవత్వం యొక్క సంపూర్ణ శరీరధారి అని, ఆయన సమాధానకర్త అని, ఈ విధంగా ప్రభును కొలస్సీ సంఘానికి పరిచయం చేసిన వాడుగా ఉంటున్నాడు. నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత మోసకరమైనది మరియు మరి ఆరాధింపబడినది కాదు ఈ యొక్క మానవ యొక్క జ్ఞానం అని చెప్తూ మరి మానవుని యొక్క జ్ఞానాన్ని కొట్టివేస్తున్నాడు. గ్నాస్టిసిజం అనేటువంటి ఈ యొక్క విమతాన్ని ఆయన కొట్టివేస్తూ కొలస్సీలకు క్రీస్తుని గురించినటువంటి గొప్పతనాన్ని, ఆయన దైవత్వాన్ని ప్రచారం చేసిన వాడుగా పౌలు గారు అంటున్నారు. కాబట్టి మరి దేవుడు మోషే సెలవిచ్చిన విధముగా నేను నేనే ఉన్నవాడను అనువాడను, నేను దేవుడైనాను, ఆల్ఫా ఒమేగా నేనే, ఆది అంతము నేనే, ఉన్నవాడను నేనే, అనువాడను నేనే అని ఎలాగైతే ప్రాణ గ్రంథంలో రాయబడదో, ఇదిగో ఆల్ఫా ఒమేగా నేనే చెప్పబడిన మాటలు ప్రభుల వారు మరి ఆనాడు ఆది అంతమైనటువంటి ప్రభుల వారు మానవాళికి మరి తన యొక్క సువార్థికుల ద్వారా లేదా తన యొక్క అపోస్తుల ద్వారా ఆయన బయలుపరచుకొని ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన రాబోచున్న దేవుడు అయినాడు. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయన ఆధారభూతుడు, ఆయన సమస్త సృష్టికి మరి ఆధారభూతుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అలాంటి దేవుడైన ప్రభును మనం గణపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఎన్ని విమతాలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభును నా ప్రభువా, నా దేవా అని ప్రభును కొనియాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దేవుడి పరిశుద్ధ మాటను ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఆకాశం పడజాలటువంటి దేవ, భూమి నాదే, ఆకాశం నాదే, సమస్త సృష్టి నాదని సెలవిచ్చిన మా తండ్రి, ఆది అంతం లేనేటువంటి దేవ, అల్ఫా ఒమేగా నేనే సెలవిచ్చిన మా తండ్రి, ఆది సంభూతుడా, ఆధారభూతుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని గురించి ప్రభా అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఈ మానవాళికి లేదు ప్రభా. ఎందుకంటే మీరు అనంత జ్ఞానైన దేవుడు, జ్ఞానానికి జ్ఞానమైనటువంటి దేవుడు అయినారు ప్రభా. అలాంటి దేవుడని మీరు
ఈ భూలోకంలో తండ్రి మానవ చరిత్రలో ప్రవేశించి ఇదిగో తండ్రి తోమాతో అతని అవిశ్వాసాన్ని గద్దించి అతని ద్వారా నా ప్రభువా నా దేవాన్ని పలికబడి ఉంటున్నాయి. అలాగే తండ్రి మోషతో మీరు సెలవిచ్చున్నారు, నేను ఉన్నవాడను అనువాడను, నా పేరు యెహోవా అని సెలవిస్తున్నారు. ఆ సర్వశక్తి మంత్రులను సర్వాధికారిని సర్వోన్నతుడైన దేవుడు నేనని మీరు సెలవిస్తున్నారు. అలాంటి తృప్తమైన దేవుడైన మిమ్మల్ని అగ్నియు మరి ఇజ్రాయేలు దేవుడు అగ్ని వెలుగు జ్వాలైనటువంటి దేవుడైన మిమ్మల్ని ఆరాధిస్తూ మట్టి పురుగులమైన మేము ధూళి లాంటి మేము మిమ్మల్ని పూజిస్తూ అయ్యా ఇదిగో తండ్రి మీ యొక్క తత్వాన్ని, క్రీస్తు యొక్క మూర్తిమత్వాన్ని, దేవుని స్వరూపాన్ని, దేవుని అనంత జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని మాకు మరి మిమ్మల్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని దేవా విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు నిండుగా ఆశీర్వదించి మేము కూడా తండ్రి మిమ్మల్ని కలిగి విశ్వాసంలో జీవించి భాగ్యం దయచేయమని యేసు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకం నెరవేర్చేట్లు భూమి ఎందును నెరవేరు గాక. మార్దిన ఆహారం మీరు మాకు దయచేయండి. మరలా ప్రారంభం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించు. మమ్మల్ని శోధంతే కాదు శుద్ధి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన కొరకే పరలోక రాజ్యం విడిచి వచ్చి మానవునిగా భూలోకంలో జన్మించి ప్రాణం పెట్టి శ్రమపడి రక్తంలో కార్చి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచినటువంటి పునరుత్థాన క్రీస్తు ప్రభుల వారి యొక్క మహిమ నేను ఎల్లప్పుడూ మీకు తోడైందును విడవని ఎడబాయిని సెలవిచ్చిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సాహసం, తృప్తమైన దేవుని యొక్క కృప, మహిమలు, ఆయన దీవెనలు మరి వాక్యం వింటున్న ప్రతి బిడకును ఆయన నమ్మినటువంటి వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైందును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.